హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు రాగి ఊతప్పం ఇన్స్టెంట్గా చేయడం నేర్చుకుందాం. రాగిలో ప్రోటీన్స్ ఎక్కువ, కాల్షియం ఎక్కువ, అలాగే లో ఫ్యాట్ వలన వెయిట్ లాస్ కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే షుగర్ కంట్రోల్కి కూడా ఉపయోగపడుతుంది. రోజు తీసుకుంటే మంచిది. ఈ రాగి ఊతప్పం కోసం మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 కప్పు సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, బొంబాయి రవ్వ అని కూడా అంటారు, అది వేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకో 1/4 కప్పు యాడ్ చేసుకోవచ్చు సూజీని. అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత అందులో 1 కప్పు నుంచి 2 కప్పుల వరకు మనం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వాటర్ మనం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేయాల్సి వస్తే కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేశాక ఒక 5 to 10 minutes మనం మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో మనం ఒక 1/2 కప్పు సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు ఒక 1/2 కప్పు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. జీలకర్ర 1 టీ స్పూన్ కలుపుకోవాలి. వీటితో పాటు కరివేపాకు కొద్దిగా, అలాగే కొత్తిమీర కొద్దిగా వేసి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మనం 1/2 టీ స్పూన్ నుంచి 3/4 టీ స్పూన్ రుచికి తగినట్టుగా యాడ్ చేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడా ఒక 2 పించెస్ వేసుకోవాలండి, 2 చిటికెలు. మొత్తం ఇది బాగా కలుపుకోవాలి. కొద్దిగా బ్యాటర్ మనం అట్టు పిండిలా ఉండాలి, ఉతప్పం పిండిలాగా. ఇప్పుడు మనం ప్యాన్ వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసిన రాగి బ్యాటర్ని మనం కొద్దిగా మందంగా ఊతప్పంలాగా స్ప్రెడ్ చేసి వేసుకోవాలి. కొద్దిగా క్యారెట్ తురుము ఇలా వేసుకోవాలి. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మళ్ళీ. తర్వాత మనం కొద్దిగా ఆయిల్ మళ్ళీ వేసి మూత పెట్టి కాసేపు మనం స్టీమ్ చేసుకోవాలి.
ఒకసారి తిరిగేసి రెండో వైపు కూడా మనం కుక్ చేసుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హెల్తీగా అప్పటికప్పుడే మనం ఇన్స్టెంట్గా ఈ రాగి ఉత్తప్పం చేసుకోవచ్చు. వెరీ టేస్టీగా ఉంటుందండి. ఉత్తప్పం రెడీ అయిపోయింది. రాగి ఉత్తప్పం రెడీ అయిపోయిందండి. పీనట్ చట్నీ కానీ ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.